విపరీతమైన ఎండలు, ఉడకపోతతో త్రాగునీరు, ఎండ నుంచి తట్టుకోవడం కోసం కనీసం నీడ లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఉపాధి కూలీలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెంకటరపల్లి గ్రామ శివార్లోని పెద్ద చెరువు, రాతిమట్ట చెరువు ప్రాంతంలోని ఉపాధి కూలీలకు త్రాగునీరు, చలవ పందిళ్లు, మెడికల్ కిట్లు లేవని ఉపాధి కూలీలు పేర్కొన్నారు. ఈ మేరకు అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. వసతులు వాటర్ లేవు, ఇక్కడ టెంట్ లేదు, వాటర్ రావలేదు, ఇబ్బంది పడతారు ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కరువు పని చేసి. వాళ్ళకు అన్ని వసతులు కలిపేయాలి, వాటర్ పెట్టాలి, ఇక్కడ టెంట్ వేయాలి, వాళ్ళకి వసతులు అన్ని కలిపేయాలని డిమాండ్ చేస్తాం. వసతులు కలిపేయాలి, టెంట్ వేయాలి. ఇబ్బంది అవుతుంది, దెబ్బలు తాకినాయి ఇక్కడ మెడిసిన్ తీసుకోలేరు, టైం కట్టాలి, ఫోటోలు తీసుకుంటాను పోతాను, అన్ని సౌకర్యం కల్పించాలని చెప్తాను. కలిసి మేము కరువు పనికి వచ్చినాం. మేము వాటర్ తెచ్చుకుంటాం, మాకు వాటర్ సరిపోతలేవు. ఎండ కొడితే ఎండకు నీడ పోవడానికి ఏం లేదు. టెంట్ లాంటిది ఎత్తనన్నా వేయలే, పిల్లలు కొట్టేయాలి. ఇది ఎవరి ఇళ్ళకి వెళ్ళి ఇస్తలేరు, మాకు గవర్నమెంట్ నుంచి రావాలి. ఇన్ని సంవత్సరాలు చేసినా కూడా గ్రూప్ ఒక గడ్డపార ఇస్తా అన్నారు. మాకు ఇలాంటిది ఏం సాయం చేస్తలేదు. మాకు మంచినీళ్ళు టెంట్ వేసే ప్రయత్నం చేయాలి ప్రభుత్వం. మేము వచ్చే ఎండకు గావరాయి ఆగమాగమయ్యి ఎండకు అందరూ గవరాయి పడిపోతారు కింద. ఒక మంచినీళ్ళు టెంట్ అయితే దయచేసి తొందరగా కల్పించాలి. నీడ లేదు, ఏం లేదు, ఉడకపోతాను. డబ్బా నీళ్ళు వేయాలి, నీళ్ళు వేయాలి, టెంట్ వేయాలి. నిన్నైతే ఉడుకోసి వచ్చినావు, నీళ్ళు ఏమి లేవు, ఇంటికని తెచ్చుకుంటాం, అది సరిపోతలేవు.